సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు టీచర్స్ పోస్ట్‌కి ఎవరికైనా కనుక ప్రమోషన్ కావాలంటే టెట్ కంపల్సరీగా క్వాలిఫైడ్ అయ్యి ఉండాలని చెప్పేసి ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. టీచర్ పోస్టులు ఎవరైతే సంపాదించారో, వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ అండి. ఇంకా సెకండ్ లిస్ట్ అయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం నుంచి వెరిఫికేషన్ అంటున్నారు. కానీ కాల్ లెటర్స్ ఎవరికి వచ్చినాయో మటుకు ఎవరికి రాలేదు, ఎవరికి వచ్చినాయి అనేది కూడా క్లారిటీ లేదండి. అస్తమానం అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్ అయితే చెక్ చేసుకోవడం అయితే సరిపోతుంది. కాల్ లెటర్స్ అయితే రాలేదు. నాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరినీ కూడా నేను కాంటాక్ట్ అవుతున్నానండి, మీకు ఎవరికైనా కాల్ లెటర్స్ వచ్చినాయా అని చెప్పేసి. మరి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి వెరిఫికేషన్ అయినప్పుడు కాల్ లెటర్స్ ఎవరికి వచ్చినాయో కూడా మాకు ఇంకా క్లారిటీ లేదు. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎవరికైనా సెకండ్ రౌండ్లో కాల్ లెటర్ వచ్చి ఉంటే కనుక దయచేసి ఈ వీడియోకి అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జాబ్ ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో వాళ్ళు ఎవరికైనా కనుక ఒక ఎస్సిటీ చేసిన వాళ్ళు ఒక 10 ఇయర్స్లో వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది కదండి, స్కూల్ అసిస్టెంట్ కిందని. అలాంటి వాళ్ళు ఎవరైనా కనుక ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళు, నెక్స్ట్ పీజీటీ చేసిన వాళ్ళు అయితే ప్రిన్సిపల్గా వాళ్ళకైతే ప్రమోషన్ అనేది వస్తుంది కదండి. ఇలా ఎవరైనా కనుక ప్రమోషన్ కావాలనుకున్న వారు సీనియారిటీ బట్టి టెట్ కంపల్సరీగా వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. 5 ఇయర్స్ లోపు ఎవరైతే టీచర్ పోస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే టెట్ అయితే అవసరం లేదండి. మనకైతే ఇప్పుడు 5 ఇయర్స్ లోపు టీచర్ పోస్ట్లో జాయిన్ అయిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. ఎందుకంటే మనకి ఈ డిఎస్సికి ఈడిఎస్సికి చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి అందరూ కంపల్సరీగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళే ఉంటారండి. సో 5 ఇయర్స్ దాటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో, టీచర్స్ పోస్ట్లో ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీగా 2 ఇయర్స్ లోపు టెట్ అనేది క్వాలిఫై అవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే ఆదేశాలను జారీ చేయడం అయితే జరిగిందండి. అంటే వాళ్ళు ఒకవేళ ఎస్జిటి అయి ఉంటే కనుక స్కూల్ అసిస్టెంట్కి ప్రమోట్ అవుతారు. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయితే ఇంకా హెచ్ఎంస్కి అయితే ప్రమోట్ అవుతారు కదండి. అలాంటి వాళ్ళకి 2 ఇయర్స్ అయితే టైం ఇచ్చిందండి. ఈ 2 ఇయర్స్ లోపు కంపల్సరీగా వాళ్ళైతే టెట్ అయితే క్వాలిఫై అయ్యి ఉండాలండి. లేకపోతే అయితే సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ తీర్పు ఒక రకంగా కూడా మంచిదేనండి. ఎందుకంటే మనలాంటి టీచర్స్ బీఈడీ చేసి డిఈడీ చేసి పోస్టులు రాని వాళ్ళు, నిరుద్యోగులు అయితే చాలామంది ఉన్నారు. ఈ టెట్ అనేది మనకి ఈ మధ్య కాలంలోనే పెట్టిందండి. దానివల్ల ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు ఎవరికి కూడా టెట్ లేదు. వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి రాసి అయితే జాబ్లో అయితే జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ప్రమోట్ కావాలన్నా ఏం చేయాలన్నా కంపల్సరీగా టెట్ అనేది ఉండాలి కాబట్టి సో వాళ్ళైతే ఇంకా ప్రమోషన్ అయితే సంపాదించలేరు. సో మనలాంటి వాళ్ళకైతే ఛాన్స్ అనేది ఉంటుందండి. ఎందుకంటే మనం ముందే టెట్ అయితే క్వాలిఫై అవుతున్నాం కాబట్టి ఇన్ కేసు ఎవరన్నా మన వాళ్ళు ఇప్పుడు జాబ్ కొట్టారు కదండి, వీళ్ళు ఒక టెట్ క్వాలిఫై అవ్వే జాబ్ చేస్తారు కాబట్టి వీళ్ళకైతే ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.